John chapter 3, మొదటి యోహాను 3వ అధ్యాయం verse 5. 5వ వచనం. 1 John chapter 3, verse 5. మొదటి యోహాను 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయూ లేదు. ఆయన యందు పాపం ఏదీ లేదు. That is how fine flour has come. అలాగా మెత్తటి గోధుమ పిండి వచ్చింది. He knew no sin. ఆయన పాపమెరుగడు. He did no sin. ఆయన పాపం చేయలేదు. And then what is the 5th verse says? In him is no sin. ఆయనలో ఏ పాపము లేదు. ఆయనలో ఏ పాపము లేదు. John's Gospel యోహాను సువార్త chapter 18. 18వ అధ్యాయం. John's Gospel chapter 18, యోహాను సువార్త 18వ అధ్యాయం verse 38. 38వ వచనం. Read. అతడు ఆ మాట చెప్పి బయటన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి ఆయన తన యందు ఏ దోషంను నాకు కనపడలేదు. So the Pilate who has handed over Lord Jesus Christ is giving testimony about Lord Jesus Christ. అతన్ని అప్పగించిన పిలాతే ఇక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నాడు. What did he say to the Jews? యూదులకు ఏం చెప్తున్నాడు? I find in him no fault. అతని యందు ఏ దోషంను నాకు కనపడలేదు. అతని యందు ఏ ఏ దోషం లేదు. What a great life of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎంత గొప్ప జీవితం. He knew no sin. ఆయన పాపమెరుగడు. He did no sin. ఆయన ఏ పాపము చేయలేదు. There was no sin in him. ఆయనలో ఏ పాపము లేదు. There was no fault in him. ఆయనలో ఏ దోషము లేదు. There was no fault in his mouth. ఆయన నోట ఏ కపటము లేదు. From that only fine flour has come. అలాంటి జీవితంలో నుంచే మనకు మెత్తటి గోధుమ పిండి వచ్చింది. That's what Moses told the Lord. The Lord told Moses in Leviticus chapter 24 verse 5, thou shalt take fine flour. 24వ లేవియా కాండం 24వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు మెత్తటి గోధుమ పిండిని మెత్తటి గోధుమ పిండి తీసుకో. ఆ మెత్తటి గోధుమ పిండి దేనికి సూచనగా ఉంది? యేసుక్రీస్తు వారి యొక్క జీవితానికి సూచనగా ఉంది. No sinless life of Lord Jesus Christ. It represents the sinless life of Lord Jesus Christ. ఈ మెత్తటి గోధుమ పిండి ఏం చూపిస్తుంది? పాపమెరుగని యేసుక్రీస్తు జీవితాన్ని మనకు చూపిస్తుంది. The sacraments on the table, the bread on the table, the blood on the table, the wine on the table speaks of the sinless life, body and blood of Lord Jesus Christ willingly offered on the cross for your sake and my sake. మన మధ్య ఉన్న బల్లలో ఉన్న రొట్టె ద్రాక్షరసం మనకేం చూపిస్తుంది? పాపమెరుగని యేసుక్రీస్తు జీవితం మన కోసం మరణించాడు, మనల్ని రక్షించాడు అనేది. How is our life now? ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? We are saved by his offering. ఆయన యొక్క బలి ద్వారా మనం రక్షింపబడ్డాం. We are saved because of the fine flour, the corn of wheat which fell to the ground and died. On account of him we are saved. భూమిలో పడి చనిపోయిన గోధుమ వల్ల వచ్చిన గోధుమ పిండి ద్వారా ఆయన జీవితం చేయడం వల్ల మనం రక్షింపబడ్డాం. How is our life? ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? We have seen the life of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు జీవితం మనం చూసాం. How is my life now? Saved life. How is my life? ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత నా జీవితం ఎలా ఉంది? We have to examine it before we take part in the table. బల్లలో పాల్గొనే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. Fine flour. You must how fine flour will come now? మెత్తటి గోధుమ పిండి ఎలా వస్తుంది? Take the wheat seed you have to take. గోధుమ గింజను తీసుకోవాలి. After taking the wheat seed, what it should be done? గోధుమ గింజ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? It should go to the threshing floor. దాన్ని మిల్లులకు తీసుకెళ్ళాలి. Yes, it not? Fine flour will come like that only, no? It should go to the threshing floor. సో రొట్టె మిల్లుకు తీసుకెళ్ళాలి దాన్ని. Threshing floor speaks of the death of Lord Jesus Christ on the cross of Calvary. సో పిండి మిల్లులో మనకేం చూపిస్తుంది? కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని మనకు చూపిస్తుంది. Before he died on the cross, his terrible suffering speaks of that threshing floor experience of Lord Jesus Christ. శిలువలో మరణించే ముందు యేసుక్రీస్తు ప్రభు అనుభవించిన అనేకమైన ఘోరమైన బాధలు, శ్రమలు ఆ పిండిని మెత్తటి చేయబడాలని చూపిస్తుంది. ఆ గింజ పిండిగా మార్చబడాలంటే సఫరింగ్. దట్ ఈస్ ద మీనింగ్. దట్ సీడ్ షుడ్ బి మేడ్ ఇంటూ ఫైన్ ఫ్లోర్. గోధుమ గింజ పిండిగా మార్చబడాలంటే ఈ శ్రమల ద్వారా వెళ్ళాలి. యు షుడ్ గో టు ద థ్రెషింగ్ ఫ్లోర్. ఈ గోధుమ గింజ అనేది ఈ మిల్లు ద్వారా వెళ్ళాలి. లార్డ్ జీసస్ క్రైస్ట్ వెంట్ టు దట్ సఫరింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శ్రమల ద్వారా వెళ్ళారు. వి నో ద సఫరింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారు అగైన్ ఐ నీడ్ నాట్ గో ఇంటు ద డీటెయిల్స్. ఎలాంటి శ్రమలు అనుభవించారో మనకు తెలుసు, అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. థ్రెషింగ్ ఫ్లోర్ ఎక్స్పీరియన్స్. ద లార్డ్ వెంట్ త్రూ ద థ్రెషింగ్ ఫ్లోర్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సిన్స్, మై సిన్స్.
గోధుమ మిల్లులో ఎలా నలగగొట్టబడుతుందో పిండి అవుతుందో ఆ శ్రమల గురించి నువ్వు నేను ఎలా ఉన్నాం. Then it will come out like a flour, fine flour it will come. అప్పుడే మనకు మెత్తటి గోధుమ పిండి అనేది బయటికి వస్తుంది. Then what else? Bake 12 cakes. తర్వాత ఏముంది, దానితో 12 భక్ష్యములను వండవలేను. 12 why 12 cakes? ఇక్కడ ఎందుకు 12 అని చెప్తున్నారు? 12 tribes of Israel. 12 గోత్రాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Take fine flour, make 12 cakes. నీవు గోధుమ పిండిని తీసుకొని దాంతో 12 భక్ష్యములను వండవలేను. What is the meaning of that? దాని అర్థం ఏంటి? పిండిని తీసుకొని వెంటనే 12 భక్ష్యాలు అయిపోతాయా? It should be mixed up. సో ఆ పిండిని మనం ఏం చేయాలంటే బాగా కలపాలి. The flour should be mixed and it should be formed into mudda. You know that? సో ఆ పిండిని ఏం చేయాలా, బాగా మెత్తగా పిసికి ఒక ముద్దలాగా చేయాలి. That is how the Lord suffered, died, buried, rose again on the third day. అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో శ్రమలు అనుభవించారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ముద్దగా చేయబడ్డాడు ఆయన. ముద్దగా చేయబడ్డాడు. Suffering on the cross is nothing but being made into a mudda. సిలువలో తను అనుభవించిన శ్రమలు అనేది ఏంటంటే ఒక ముద్దలాగా చేయబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. He went through threshing floor. ఆయన మిల్లు ద్వారా వెళ్ళాడు, శ్రమల ద్వారా వెళ్ళాడు. To become fine flour. మెత్తటి గోధుమ పిండిగా కావడానికి. Then he went through that suffering to become into a batch of dough. సో ముద్దలాగా కావడానికి సిలువలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. And then 12 cakes should be made out of that. దాని తర్వాత 12 భక్ష్యాలను చేయమని చెప్పాడు. Then what else? Verse 6. 6వ వచనం, యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. 2 rows you must prepare, keep 6 in a row. సో 6 2 వరుసలు ఉండాలి. 12 tribes are there, 12 cakes you have to make and put them 6 in a row. 12 గోత్రాలు ఉన్నాయి, 12 భక్ష్యములు, ఒక్కొక్క వరుసలో 6 ఉండాలి, 2 వరుసలు చేయాలి. ఎక్కడ పెట్టాలి అది? అవి ఎక్కడ? వాట్ బల్ల? ప్యూర్ టేబుల్ ఆఫ్ ద లార్డ్ ఇట్ ఇస్ రిటన్. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద. నిర్మలమైన బల్ల. The table which is before us is a pure table of the Lord. ఇక్కడ పెట్టిన బల్ల అనేది నిర్మలమైన బల్ల. నిర్మలమైన బల్ల, ప్రభు బల్ల. Lord's table is a pure table. యెహోవా బల్ల నిర్మలమైన బల్ల. 1 Corinthians chapter 10. 1 కొరింథీ 10వ అధ్యాయము. What table we are participating in? ప్రభు బల్లలో మనం పాల్గొంటున్నాము. 1 Corinthians chapter 10 verse 21. 1 కొరింథీ 10:21. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యంల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యంల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. You cannot be partakers of the Lord's table and of the table of devils. మీరు ప్రభు పాత్రలో దయ్యంల పాత్రలో రెండిట్లలో పాలు పొందనేరరు. The table that is set before us is the Lord's table. It is a pure table. మన మధ్య ఉంచిన బల్ల ప్రభు బల్ల, ఇది నిర్మలమైన బల్ల. It's a table arranged for you and for me on account of the pure life of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన పవిత్రమైన జీవితం వల్ల మనకు ఏర్పరచబడిన బల్ల, నీ కోసం నా కోసం. That day the Lord told Moses, put it on the pure table before the Lord. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యెహోవా మోషేకు చెప్పాడు, యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఉంచమన్నాడు. యెహోవా సన్నిధిలో ఉన్నటువంటి నిర్మలమైన బల్ల మీద ఉంచాలి. హౌ ఇస్ మై లైఫ్? నా జీవితం ఎలా ఉంది? నిర్మలమైన సన్నిధిలో నేను పాలు పొందినప్పుడు హౌ ఇస్ మై లైఫ్? నా జీవితం ఎలా ఉంది? ఈజ్ మై లైఫ్ ప్యూర్? నా జీవితం పవిత్రంగా ఉందా? ఈజ్ మై లైఫ్ హోలీ? పరిశుద్ధంగా ఉందా నా జీవితం? ఈజ్ మై లైఫ్ ప్లీజింగ్ టు ద లార్డ్? దేవునికి ఇష్టపూర్వకంగా నా జీవితం ఉందా? am I glorifying God in my life? నా జీవితంలో ప్రభువును మహిమపరుస్తున్నానా? This bread should be kept on the pure table of the Lord. ప్రభువు యెహోవా సన్నిధి యందు నిర్మలమైన బల్ల మీద ఈ బల్ల ఉంచాలి. This table before us is on account of the pure life of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన జీవితం వల్ల మనకి ఈ బల్ల ఉంది. How is my life? నా జీవితం ఎలా ఉంది? I cannot live an impure life and take part in the pure table of the Lord. నేను అపవిత్రమైన జీవితం జీవిస్తూ వచ్చి ఇక్కడ పవిత్రమైన బలలో పాల్గొనలేను. It is not acceptable. అది చేయకూడదు అలా. God will not accept it. దేవుడు అంగీకరించాడు. We have to live a pure life. నువ్వు పవిత్రమైన జీవితం జీవించాలి. You have to live a victorious life. నువ్వు విజయవంతమైన జీవితం జీవించాలి. Then only we have the right to take part in the table. అప్పుడు మాత్రమే మనం ఈ బలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. We cannot live as we like and take part in the table. నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నేను వచ్చి బలలో పాల్గొంటాను. We cannot live a careless life. మన ఇష్టం వచ్చిన జీవితం జీవించలేము. We cannot live a negligent life. నిర్లక్ష్యమైన జీవితం జీవించకూడదు. We cannot live a carefree life.
ఇష్టపూర్వకంగా జీవించకూడదు. Accountable life we must live. మనం బాధ్యత గల జీవితం జీవించాలి. One day we are all going to stand before whose judgment? Supreme Court, huh? Before the judgment seat of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి సింహాసనం ఎదుట మనం అందరం నిల్చోబోతున్నాము. We are all going to stand before his judgment seat. మనం అందరము ప్రభువైన యేసుక్రీస్తు వారి సింహాసనం ఎదుట నిల్చుంటున్నాం. Therefore what we have to do? అందుకే మనం ఏం చేయాలి? We have to live an accountable life. సో మనం బాధ్యత గల జీవితం జీవించాలి. All our deeds will be opened, exposed one day. మన క్రియలన్నీ దేవుని యొద్ద బహిర్గతం అవుతాయి. Therefore we have to live an accountable life to the Lord. సో మనం బాధ్యత గల జీవితం జీవించాలి. My dear brother and sister, నా ప్రియ సహోదర, how is our life? మన జీవితం ఎలా ఉంది? Before we take part of the table, examine our lives. బల్లలో పాల్గొనే ముందు మనం పరీక్షించాలి. Last week how was my life? గత వారంలో ఎలా ఉంది నా జీవితం? Last 8 months how was my life? గత 8 నెలల్లో నా జీవితం ఎలా ఉంది? Was my life acceptable to the Lord? ప్రభువుకి ఇష్టపూర్వకంగా నా జీవితం ఉందా? How did I spend my time? నా సమయం ఎలా గడిపాను? How did I spend my money? నా డబ్బు ఎలా How did I spend my energy? నా శక్తిని ఎలా ఉపయోగించాను? How did I spend my free time? నా ఖాళీ టైం ఎలా ఉపయోగించాను? With whom did I have fellowship? నేను ఎవరితో సహవాసం కలిగి ఉన్నాను? Did I come to God's house regularly? దేవుని మందిరానికి రెగ్యులర్ గా వస్తున్నామా? Did I give to God what belongs to God? దేవునికి చెందిన దేవునికి ఇస్తున్నామా? Very, very important. ఇది చాలా ముఖ్యమైనది. We have to examine our lives. Ourselves we have to examine. మనల్ని మనం స్వయంగా పరీక్షించుకోవాలి. So thou shalt set them in 2 rows, 6 in a row, upon the pure table before the Lord. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. It should be baked one, baked. అవి భక్ష్యములుగా చేయబడి ఉండాలి. Baked means కాల్చబడి ఉండాలి. కాల్చబడాలి. It should be baked. అవి కాల్చబడి ఉండాలి. Speaks again of the life of Lord Jesus Christ. అది మరి ఒకసారి ప్రభువైన జీవితాన్ని చూపిస్తుంది. His life went through fire. ఆయన అగ్ని వంటి జీవితం దాని వల్ల వెళ్ళాడు ఆయన జీవితం. His life was taken through fire. He has experienced in his life. ఆయన జీవితంలో అగ్ని వంటి శ్రమలు కాల్చబడ్డాడు. Even to remove all impurities, even in his life also, the Lord was taken through fire. ఎలాంటి దోషం లేని ఆయన కూడా అగ్ని వంటి శ్రమల ద్వారా వెళ్ళాడు. My dear brother and sister, నా ప్రియ సహోదర సహోదరులారా, fine flour we have to take. మంచి గోధుమ పిండి మనం తీసుకోవాలి. 12 cakes we have to make. Baked ones we have to bake them. కాల్చిన 12 భక్ష్యాలు చేయాలి. Put them in 2 rows, 6 each. 6 చొప్పున 2 వరుసల్లో దాటి ఉంచాలి. Put them before the pure table of the Lord. నిర్మలమైన బల్ల మీద దాటి ఉంచాలి. Verse 7. 7వ వచనం. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారంనకు జ్ఞాపకార్థమైన హోమంగా ఉండును. స్వచ్ఛమైన ఏముంచాలి? ప్యూర్ ఫ్రాంకిన్సెన్స్. స్వచ్ఛమైన సాంబ్రాణి. ఫ్రాంకిన్సెన్స్, వేర్ డస్ ఫ్రాంకిన్సెన్స్ కమ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్? కొత్త నిబంధనలో సాంబ్రాణి ఎక్కడ పెడతారు? ఎక్కడ వచ్చింది? Matthew's Gospel chapter 1. మత్తయి సువార్త 1వ అధ్యాయం. What the wise men bring? What do the wise men bring? జ్ఞానులు the birth of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం తెచ్చారు? Matthew's Gospel chapter 1 verse 11. Chapter 2 verse 11. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. చదవండి. Wise men brought 3 gifts and worshipped the Lord at the time of his birth. జ్ఞానులు యెహోవా పుట్టినప్పుడు 3 ఎందుకు తీసుకొచ్చారు? 3 కానుకలు తీసుకొచ్చారు. What is the first one? మొదటి ఏంటి? Gold. బంగారం. Gold speaks of divinity. దైవత్వాన్ని సూచిస్తుంది. బంగారం అనేది దైవత్వాన్ని సూచిస్తుంది. Second gift? సాంబ్రాణి. Frankincense. సాంబ్రాణి. Frankincense speaks of deity or the Trinity. త్రియేక దేవుని చూపిస్తుంది సాంబ్రాణి అనేది. Myrrh బోలం speaks of suffering of Lord Jesus Christ. దేవుని యొక్క శ్రమలను చూపిస్తుంది. So the Lord, all these things, 3 things speak of Lord Jesus Christ. ఈ 3 కూడా దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని సూచిస్తున్నాయి. Lord Jesus Christ is a divinity. He is a God made man for you and for me. దైవత్వం కలిగిన దేవుడు మన కోసం మనిషిగా మార్చబడ్డాడు. The invisible God became visible. ఆయన కనిపించని దేవుడు మన కోసం ఈ లోకంలో మనకు సామాన్యంగా జీవించాడు. Immortal God became mortal. ప్రాణం లేనివాడు ఇక్కడ ప్రాణం. No. అక్షయమైన వాడు క్షయమైన జీవితంలోకి immortal became mortal. అక్షయమైన వాడు క్షయమైన జీవితం. King became servant. రాజు దాసునిగా మార్చబడ్డాడు. For your redemption and my redemption. నీకు నా విమోచన కొరకు. So gold speaks of divinity of Lord Jesus Christ. బంగారం అనేది దైవత్వాన్ని సూచిస్తుంది. Son of God.
దేవుని కుమారుడు. Frankincense speaks of deity of Lord Jesus Christ, second person in the Trinity. త్రిత్వంలో రెండో వాడు ప్రభువైన యేసుక్రీస్తుని సామ్రాన్ని చూపిస్తుంది. Myrrh speaks of suffering of Lord Jesus Christ. బోలంను ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రమలను చూపిస్తుంది. Suffered for your sake and my sake. నీ కోసము నా కోసము దేవుడు ఎన్నో శ్రమలు That అనుభవించాడు. day the Lord told Moses, అప్పుడు దేవుడు మోషేకి ఇలా చెప్పాడు, you shall put a pure frankincense upon each row. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. It may be on the bread for a memorial, even an offering made by fire unto the Lord. అది యెహోవా ఎదుట మీ ఆహారంలో జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. You should bring the cake, put a frankincense on it. మనం బల్ల తీసుకొని రావాలి, దాని మీద అప్పుడు మోషేతో చెప్తున్నాడు, మోషేతో చెప్తున్నాడు, భక్షాలు తేవాలి, భక్ష్యములు తీసుకొని రావాలి, దాని మీద ఏముంచాలి, సాంబ్రాణి ఉంచాలి. Put frankincense on that భక్ష్యం మీద సాంబ్రాణి ఉంచవలెను. It shall be a memorial made of fire, offering made by fire unto the Lord. అది జ్ఞాపకార్థమైన హోమముగా ఉంటును. The Lord said in 1 Corinthians chapter 11. మొదటి కొరింథీ 11వ అధ్యాయము. 1 Corinthians chapter 11. మొదటి కొరింథీ 11వ అధ్యాయము. What did the Lord say? ప్రభు ఏం చెప్తున్నాడు? Chapter 24. 24వ వచనం. దానిని విడిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం. జ్ఞాపకం చేసుకో, ఇట్ షుడ్ బి మెమోరియల్. His body was offered as a memorial for your sake and my sake. నా కోసము నీ కోసము ప్రభు బలి అయ్యాడు, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Lord told Moses to put a frankincense on that cake as a memorial offering before the Lord. యెహోవా మోషేకు చెప్పారు, భక్ష్యం మీద సాంబ్రాణి ఉంచమన్నాడు, ఎందుకంటే దానికి జ్ఞాపకార్థమైన హోమముగా ఉంచడానికి. Verse 8. Chapter 24 verse 8. లేవియా కాండము 24వ అధ్యాయము 8వ వచనం. యాజకుడు ప్రతి విశ్రాంతి దినంన నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. Mark what he had to do. The high priest has to bring this bread every Sabbath. ప్రతి విశ్రాంతి దినంన యాజకుడు దీన్ని తీసుకొని రావాలి. He shall set it before the Lord continually. ప్రభువైన యేసుక్రీస్తు ముందు నిత్యము ఉంచాలి. కంటిన్యూవల్ ఎవ్రీ వీక్, కంటిన్యూవల్ ఎవ్రీ సబ్బాత్. ప్రతి విశ్రాంతి దినంన నిత్యంగా దీన్ని ఉంచుతూ రావాలి. ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే వి హావ్ లార్డ్స్ టేబుల్ ఇన్ అవర్ మిస్ట్. ప్రతి వారము ఆదివారము మనం ప్రభు దినంలో మనం ఈ బల్ల కలిగి ఉంటున్నాం. నాట్ వన్స్ ఇన్ అ మంత్, నెలకోసారి కాదు. నాట్ వన్స్ ఇన్ క్రిస్మస్ కోసారి కాదు. ఎవ్రీ సబ్బాత్. వాట్ ఇస్ ద మీనింగ్ దేర్? ప్రతి విశ్రాంతి దినం, దాని అర్థం ఏంటి? ఎవ్రీ సబ్బాత్ మీన్స్ ఎవ్రీ లార్డ్స్ డే. ప్రతి ప్రభు దినం అని అర్థం. టేబుల్ షుడ్ బి దేర్. బల్ల అనేది ఉండాలి. దట్ ఈస్ ద విజన్ గివెన్ టు బ్రదర్ బక్సింగ్. అదే బక్సింగ్ అంకుల్కి ఇచ్చిన దేవుడు ఇచ్చిన దర్శనం. ఎవ్రీ సబ్బాత్, ఎవ్రీ లార్డ్స్ డే టేబుల్ షుడ్ బి దేర్. ప్రతి విశ్రాంతి దినం, ప్రతి ప్రభు దినము బల్ల ఉండాలి. ఎవ్రీ సబ్బాత్ the high priest shall set it in order before the Lord continually. యాజకుడు ప్రతి విశ్రాంతి దినంన నిత్య నిబంధన బట్టి ఇశ్రాయేలు వద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచాలి. 42 years in the wilderness, every Sabbath the high priest has to put that showbread on the table. 42 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు ఉన్నన్ని రోజులు ప్రతి విశ్రాంతి దినంన ప్రధాన యాజకుడు అది ఉంచుతూ వచ్చాడు. The high priest should take it from the children of Israel and put it as an everlasting covenant. ప్రధాన యాజకుడు ఏం తీసుకోవాలి? ఇశ్రాయేల్ ప్రజల నుంచి దాన్ని తీసుకొని వచ్చి లోపల ప్రత్యక్ష గుడారంలో ఉంచాలి. ఇశ్రాయేల్ ప్రజల నుండి తీసుకొని వచ్చి you should keep it on the table, pure table of the Lord. That is the meaning. Everlasting covenant. నిత్య నిబంధన. Lord Jesus Christ, God made an everlasting covenant by sending his son Lord Jesus Christ into this world. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన కుమారుని మన కోసం పంపించి నిత్య నిబంధన మనతో చేశాడు. నిత్య నిబంధన. God made an everlasting covenant. నిత్య నిబంధన మన కోసం చేశాడు. By offering his body and blood on our behalf on the cross of Calvary, everlasting covenant has been made. సిలువలో తన రక్తాన్ని, తన శరీరాన్ని ఇచ్చి మన కోసం నిత్య నిబంధన చేశాడు. What else he does? Verse 9. ఇంకేం చేశాడు? 9వ వచనం, 24వ అధ్యాయం 9వ వచనం. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను, వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలెను, నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమంలో అది అతి పరిశుద్ధము. ఎవరు తినాలి ఇప్పుడు? ఇది అందరు తినాలనా? అహరోన్. ఇట్ షుడ్ బి అహరోన్స్ అండ్ హిస్ సన్స్. అది అహరోనుకును అతని సంతతి వారికి. దట్ షుడ్ మీన్స్ ఓన్లీ లీవైట్స్ ఓన్లీ షుడ్ ఈట్. దాని అర్థం ప్రీస్ట్ ఓన్లీ షుడ్ ఈట్. దాని అర్థం ఏంటంటే లేవీయులు మాత్రమే తినాలి, వేరే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు తినకూడదు. ఇట్ ఇస్ నాట్ మెంట్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓన్లీ లీవైట్స్, ఆరోన్ అండ్ హిస్ సన్స్, ఆరోన్ హై ప్రీస్ట్ అండ్ హిస్ సన్స్ ప్రీస్ట్, దే షుడ్ ఓన్లీ ఈట్.
ఇశ్రాయేల్ ప్రజలందరూ తినడానికి లేదు, లేవీయులు యాజకులు యాజకుల కుమారులు మాత్రమే తినాలి. వాట్ అబౌట్ యు అండ్ ఐ? నేను నువ్వు మనం లేవీలమా? మనం వి ఆర్ మేడ్ హై ప్రీస్ట్. మనం యాజకులుగా చేయబడ్డాం. రెవల్యూషన్ చాప్టర్ 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము చాప్టర్ 1, 1వ అధ్యాయము. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 5, verse 6, 6వ 5 and 6. Unto him that loved us and washed us from our sins in his own blood and hath made us kings and priests unto God and his Father. ఆయన మనల్ని ప్రేమించి ఆయన రక్తంలో కడిగి నన్ను మమ్మల్ని యాజకులైన రాజులైన యాజకులుగా చేయబడ్డాం. రాజులైన యాజకులుగా ఆయన రక్తంలో కడగబడ్డందుకు మనం కూడా రాజులైన యాజకులుగా చేయబడ్డాం. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా ప్రియ సహోదర సహోదరులారా, ఓన్లీ Aaron and his sons only should eat. అహరోను అతని కుమారులు మాత్రమే తినాలి. They should eat in the holy place. They must eat. వాళ్ళు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినాలి. It is the most holy unto him of the offerings of the Lord made by fire. యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. It should be eaten in the holy place. అది పరిశుద్ధ స్థలంలో తినాలి. It should be eaten by holy people, priest and high priest. యాజకులు పరిశుద్ధ ప్రజలు మాత్రమే దాన్ని తినాలి. Children of Israel cannot eat. ఇశ్రాయేల్ ప్రజలు తినడానికి లేదు. But Lord Jesus Christ gave his body. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని మనకు నల్లగొట్టుకున్నాడు. What did he do? శరీరాన్ని నల్లగొట్టు. Broken his body for our sins. తన శరీరాన్ని మన కోసం నల్లగొట్టబడ్డాడు. Shed his every drop of his blood for our sins. ఆయనలో ఉన్న ప్రతి రక్తపు చుక్క మన కోసం కార్చాడు. The sacraments are on the table. అది తీసుకొచ్చి బల్ల మీద ఉంచారు. If our sins are forgiven, మన పాపాలు క్షమించబడి ఉంటే, and our sins are washed and cleansed in the precious blood of Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నా పాపాలు కడగబడి ఉంటే, then the Lord is inviting us to take part in the table. అప్పుడు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, వచ్చి బల్లలో పాల్గొనమని చెప్తున్నాడు. What a great privilege it is. ఎంత గొప్ప ఆధిక్యత. Because of his death, burial and resurrection, the table is set before us. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మనకి ఈ బల్ల ఏర్పాటు చేయబడింది. Because of his sinless life, the table is set before us. ఆయన పాపం లేని జీవితం వల్ల మనకు ఈ బల్ల ఏర్పాటు చేయబడింది. Because he went through suffering, the table is set before us. ఆయన శ్రమల ద్వారా అనుభవించాడు కాబట్టి మనకి ఈ బల్ల ఏర్పాటు చేయబడింది. Because he went through fire, the table is set before us. ఆయన అగ్ని ద్వారా కాల్చబడ్డాడు కాబట్టి మనకి బల్ల ఏర్పాటు. Because he went through great sorrow and suffering in spirit, soul and body, the table is set before us. ఆయన శరీరంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు సిలువలో కాబట్టి మనకి బల్ల ఏర్పాటు చేయబడింది. It's a great price the Lord has paid. ప్రభువైన యేసు ఎంతో క్రయం చెల్లించాడు. What about our life? మన జీవితం అంటే Our Lord paid such a great price. దేవుడు మన కోసం ఎంతో క్రయం చెల్లించాడు. Threshing floor experience he went through. నలగొట్టబడిన జీవిత క్రమంలో వెళ్ళాడు. భూమిలో పడి ఏమైనాడు? చనిపోయాడు. Corn of wheat, except the corn of wheat falls into the ground and die. గోధుమ గింజ భూమిలో పడి చనిపోయింది. Because of that fine floor, the bread is before us. దానివల్ల మెత్తటి గోధుమ పిండి బల్ల మనకు. Because of his death, we have received salvation. ఆయన మరణం వల్ల మనకు రక్షణ వచ్చింది. My dear brother and sister, నా ప్రియ సహోదర సహోదరులారా, how is our life? మన జీవితం ఎలా ఉంది? The Lord's table is a pure table. ప్రభువైన యేసుక్రీస్తు బల్ల నిర్మలమైన బల్ల. How is my table? How is my life? నా జీవితం ఎలా ఉంది? First John. మొదటి యోహాను. First John. మొదటి యోహాను. Chapter 3. 3వ అధ్యాయం. Verse 3. 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. Everyone who has his hope in him purifieth himself even as he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ ఉన్న ప్రతి వారు ఏంటంటే తనను పవిత్రులుగా చేసుకోవాలి. What is our hope? In verse 2 it is written. చదవండి. ఆ నిరీక్షణ ఏంటి అనేది 2వ వచనంలో ఉంది. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం మీకు ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుం కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. That is our hope. అది మన నిరీక్షణ. When he appears, we shall be like him, for we shall see him as he is. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన్ను పోలి ఉంటాం. That is our hope. అది మన నిరీక్షణ. All our physical infirmities will go away. మన శరీరం అన్నీ వెళ్ళిపోతాయి. బలహీనతలన్నీ వెళ్ళిపోతాయి. We will be like him. మనం ప్రభువులాగా ఉంటాం. When we have that hope, we will live a pure life.
అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉంటే మనం పవిత్రమైన జీవితం My జీవిస్తాం. Lord is pure, I will be pure. నా ప్రభువు పవిత్రుడు, నేను కూడా పవిత్రుడుగా My Lord is జీవించాలి. holy, I will be holy. నా ప్రభు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి. My Lord's table is a pure table, I will live a holy life. ప్రభు బల్ల నిర్మలమైన బల్ల, నేను నిర్మలమైన జీవితం జీవించాలి. My Lord went through suffering, I will also go through suffering. నా ప్రభు శ్రమల ద్వారా వెళ్ళాడు, నేను శ్రమల ద్వారా వెళ్ళాలి. That should be our attitude. అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. The Lord went through fire, I will also go through fire. దేవుడు అగ్ని వల్లే కాల్చబడ్డాడు, మనం కూడా అలాంటి అగ్ని లాంటి శ్రమల్లో వెళ్ళాలి. My Lord was made a batch of dough, I will also be made a batch of dough. దేవుడు మెత్తటి ముద్దగా చేయబడ్డాడు, మనం కూడా అలాంటి ముద్దగా చేయబడాలి. That should be every Christian, every believer's life. ప్రతి విశ్వాసి జీవితం అలా ఉండాలి. 1 Corinthians chapter 11 verse 28, we'll all read together. మొదటి కొరింథీ 11వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాము. 11:28. 11:28. Ah. మొదటి కొరింథీ 11:28 అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. Now we have examined the life of the Lord all this time. మనం ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసాము. Now we have to examine whose life? ఇప్పుడు మనం ఎవరి జీవితాన్ని పరీక్షించాలి? Huh? My life. నా జీవితం. My Lord's life is like this. నా ప్రభు యొక్క జీవితం ఇలా ఉంది. చూశాను నేను చూశాను. How is my life? ఇప్పుడు నా జీవితం ఎలా ఉంది? His life is a mirror for me. ప్రభు యొక్క జీవితం మనకు అద్దంలాగా How కనిపిస్తుంది. is my life? నా జీవితం ఎలా ఉంది? Let us examine ourselves. ప్రతి ఒక్కరిని పరీక్షించుకుందాం. Come on our knees. మనం మోకాళ్ళ మీదకి వద్దాం, Close our eyes. కళ్ళు మూసుకుందాం, Don't look here and there. ఇటు అటు చూడొద్దు. Solemn time. ఇది గంభీరమైన సమయము, Precious time. ప్రత్యేక పరిశుద్ధమైన స్థలం. Let us examine our own lives. మన యొక్క సొంత జీవితాన్ని మనం In పరీక్షించుకుందాం. the light of God's word. ప్రభు చూపించిన వెలుగు ప్రకారము మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. Anything the Lord shows us, దేవుడు మనకి ఏదైనా చూపిస్తూ ఉంటే let us correct ourselves. మనము దాన్ని కరెక్ట్ చేసుకుందాం. Submit to the Lord. దేవునికి మనం సమర్పించుకుందాం. The Lord will correct us. దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తాడు. The Lord will strengthen us. దేవుడు మనల్ని బలపరుస్తాడు. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక.